రాజు నుండి అశోక్ని సేవ్ చేశారు. ఇంకా మనకేం ప్రాబ్లం లేదు. ఈ కేసు మనమే గెలుస్తాం. ఈ కేసు గురించి ఆమె కుటుంబ సభ్యులు ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పొచ్చు. మీరేమైనా చెప్పదలుచుకుంటున్నారా అమ్మా? నేనేం చెప్పినా సొంత కుటుంబంలోని వాళ్లే నమ్మడానికి సుముఖంగా లేనప్పుడు కోర్టు మాత్రం ఎలా నమ్ముతుంది జడ్జి గారు? ఈ డివోర్స్ కావాలి అని భార్యతో పాటు భర్త కూడా కోర్టుకొచ్చి చెప్పాలి కదా జడ్జి గారు. భర్త లేకుండా, భర్త సమాధానం వినకుండా ఒక నిర్ణయానికి రావడం కూడా కరెక్ట్ కాదు కదా జడ్జి గారు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఈ డివోర్స్ కావాలని తన స్వహస్తాలతో సంతకం చేసి ఇచ్చిన డివోర్స్ పేపర్స్ మీకు అందిస్తున్నాను. ఆ సంతకాన్నే అతని అంగీకారంగా భావించి తీర్పు ఇవ్వవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఈ ఇద్దరు కోర్టు మెట్లు ఎక్కారు అంటే కారణం వీళ్ళిద్దరి భర్త. అతని నిర్ణయం తీసుకోకుండా తీర్పు ఇవ్వడం కరెక్ట్ కాదు. అలా అని అతను లేకుండా కోర్టు సమయాన్ని వృధా చేయడం కూడా సరికాదు.